హుందాయ్ మోటార్ కంపెనీలో 33 అంగుళాల టైర్లతో ఇది రోడ్డు మీద పోతున్న రాక్షసుడిలాగా ఉంటుందటండి. అడవుల్లో తిరిగే సైతాన్ లాగా టాటా మహేంద్రకి అతి పోటీగా చుక్కలు చూపించే విధంగా ఉందంటున్నారు. ఇప్పుడు మనం ఆ యొక్క హుందాయ్ మోటార్ కంపెనీలో ఏంటి ఆ మోడల్ అని తెలుసుకుందాం. హుందాయ్ మోటార్స్ కంపెనీ ఎల్ఏ ఆటో షో 2025లో తన కొత్త క్రేటర్ అప్రోడ్ కాన్సెప్ట్ ఎస్యూవీని ప్రదర్శించింది. ఆటోమొబైల్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది అని చెప్తున్నారు. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ పూర్తి స్థాయిలో అప్రోడింగ్ కోసం రూపొందించబడింది. ఇది హుందాయ్ ఎక్స్ఆర్టీ సిరీస్లో నెక్స్ట్ స్టెప్గా నిలుస్తుంది. దీనిని కేవలం రోడ్లపైనే కాకుండా ఎలాంటి కఠినమైన భూభాగంలోనైనా సులభంగా ప్రయాణించగలిగేలా తీర్చిదిద్దుతారు. హుందాయ్ అప్రోడ్ సెగ్మెంట్లో ఈ క్రేటర్ ఒక పెద్ద మార్పు తీసుకొస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ క్రేటర్ కాన్సెప్ట్ డిజైన్ను హుందాయ్ ఆర్ట్ ఆఫ్ స్టీల్ అని పిలుస్తుంది. కఠినమైన ఎక్స్ట్రీమ్ వాతావరణాల నుంచి ప్రేరణ పొంది కాలిఫోర్నియాలోని హుందాయ్ అమెరికా టెక్నికల్ సెంటర్లో దీనిని అభివృద్ధి చేశారట. ఈ కారు రూపురేఖలు చాలా బోల్డ్గా, రగ్డ్గా, మస్కులర్గా కనిపిస్తాయి. మోనోకోక్ ఆర్కిటెక్చర్పై నిర్మించిన దీని భారీ హుడ్ కారణంగా ఇది స్ట్రైట్గా, నిటారుగా ఉండే స్నాస్ను కలిగి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే దీనిలో అత్యంత ముఖ్యమైనవి అంగుళాలు 33 అంగుళాల ఆఫ్రోడ్ టైర్లు. ఇవి 18 అంగుళాల చక్రాలకు అమర్చబడి ఉంటాయి. ఎలాంటి కఠినమైన ప్రదేశాల్లోనైనా, ట్రాక్లోనైనా ఇవి తట్టుకొని ముందుకు పోగలవు. లైటింగ్లో భాగంగా పారామెట్రిక్ పిక్సెల్ ఎల్ఈడి లైట్లను అమర్చారు. రూపుపై అదనంగా ఏర్పాటు చేసిన యాక్సిలరీ లైట్ దీనికి మరింత షార్క్ ఆఫ్ మోడ్ లుక్ను ఇచ్చింది. హుందాయ్ ఎలక్ట్రికల్ కారులో కనిపించే ఈ 4 చుక్కల లోగో కూడా ఈ కాన్సెప్ట్లో భాగంగా ఉంది. హుందాయ్ కారులో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ క్రేటర్ కాన్సెప్ట్ ఇంటీరియర్లో కూడా ఉంది. ఇక్కడ మరింత ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో డైనమిక్ హెడ్ అప్ డిస్ప్లే, యాంబియట్ లైటింగ్, పట్టుకోవడానికి సులభంగా ఉండే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. క్యాబిన్ మొత్తం హై క్వాలిటీ గల బ్రౌన్ క్యాప్ ప్రొడక్ట్స్తో సహా స్మూత్ మన్నికైన పదార్థాలతో తయారు చేశారు. దీనికి ఆరెంజ్ యాక్సిడెంట్ జోడించి స్పోర్ట్సీ లుక్ ఇచ్చారు. ఇందులో స్పోర్ట్స్ అండ్ మడ్, ఆటో, ఎక్స్ఆర్టీ వంటి అనేక డ్రైవింగ్ మోడ్లను ప్రదర్శించే సెంటర్ పిక్సెల్ డిస్ప్లే ఉంది. సాంప్రదాయ సీట్లకు బదులుగా 3D వ్రావ్ అరౌండ్ అమర్చారు. ఇవి ఆఫ్ రోడింగ్ సమయంలో కూడా డ్రైవర్ ప్రయాణికులకు స్టెబిలిటీ సౌకర్యాన్ని అందిస్తాయట. BYOD ఫీచర్ ద్వారా వినియోగదారులకు నచ్చిన ఈ విధానం కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. సాధారణంగా ఎస్యూవీల మాదిరిగా కాకుండా ఈ క్రేటర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయి అప్ రీలోడింగ్కి అవసరమైన హార్డ్వేర్ను కలిగి ఉంది. ఇందులో డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, ట్రైలర్ బ్రేక్ కంట్రోల్, కంపస్, అల్టిమేట్ మల్టీఫంక్షన్ ఆఫ్ రోడ్ కంట్రోల్ వంటి టూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ముందు వెనక లాకిడ్ డిఫరెంట్ ట్రాకింగ్లు, బ్రేకింగ్ మేనేజ్మెంట్ కీలకమైన అప్రోడ్ ఫీచర్లను జోడించారు. ఇంజిన్ గురించి హుందాయ్ స్పష్టమైన వివరాలను ఇవ్వనప్పటికీ ఈ మోడల్ ఐసీఈ, పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రానిక్ సంబంధించిన ఈబీ వేరియంట్లో వస్తుందని భావిస్తూ ఉన్నారు. హుందాయ్ కంపెనీ త్వరలోనే పూర్తిస్థాయి ఆఫ్ రోడ్ సామర్థ్యం గల ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్తా ఉన్నారు. రాబోయే ఈ కొత్త కారులో క్రేటర్ కాన్సెప్ట్ నుంచి అనేక డిజైన్ ఆఫ్ రోడ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇది భారతీయ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో ముఖ్యంగా మహీంద్రా, థార్ వంటి వాటికి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా ఈ యొక్క థార్ కార్ కంటే మించిన లుక్గా ఉంది. మరి ఈ వీడియో మీద కార్ లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.